నామము ఆయన చనిపోయిండు, ఆయన పాతి పెట్టబడ్డాడు. తర్వాత ఆయన మృతుల్లో నుండి లేచినప్పుడు ఆయన ఏమైతే అయ్యుండో ఆ యొక్క స్థితిలోనికి, ఆ యొక్క నామంలోనికి ఆయన వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అదే ఈ చివరి కాలంలో దేవుడు మనకు వాగ్దానం చేస్తుంది. ఆయన శరీరంలోనికి, ఆయన ఆత్మ ద్వారా మనం ముద్రించబడి ఉన్నాం. ఆయన బాప్తిస్మం రూపంలో ఆయన చనిపోయిన ఆ యొక్క శరీరంలోనికి మనము ముద్రించబడినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎవరైతే నా యందు ఉన్నట్టయితే అంత్య దినంన నేను వారిని లేపుదునని దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఎవరైతే నిద్రించినట్టయితే అంత్య దినంన నా యందు నిద్రించిన వారిని అంత్య దినంన నేను వారిని లేపుదునని వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అంత్య దినం అంటే ఏంది? హల్లెలూయా. ఉన్న 7 దినాలు, 7 దినాల్లో 6 దినాలు గడిచిపోయినాయి. ఈ యొక్క చివరి దినంలో 7వ దినంలో మనం ఉన్నాం. అదే అంత్య దినమై ఉంది. హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుడు 7వ దినం అనేది దేవుడు తన కొరకు కేటాయించుకొని అది పరిశుద్ధపరిచినట్టుగా, అది దేవుని యొక్క విశ్రాంతి దినంగా బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. అంత్య దినంన నేను వారిని లేపుదనంటే ఆ దినంన దేవుడు ఆయన రెండవసారి భూమిపైకి వచ్చి అతన్ని లేపుతున్నట్టుగా మనం చూస్తాం. హల్లెలూయా. అతడు దేవుని యొక్క శరీరంలో అతడు బాప్తిజం రూపంలో అతడు పాతి పెట్టబడ్డాడు. అయితే ఈ యొక్క రెండవసారి ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే వారిని మేల్కొల్పి వారిని పునరుద్ధానులుగా చేసి ఆయన వారితో కూడా తీసుకుని వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? వారికి ఇది వాగ్దానం చేయబడింది ఏంటంటే తెల్ల రాతి. హల్లెలూయా. వారికి ఇది వాగ్దానం చేయబడింది. ఆ యొక్క రాతి పైన కొత్త పేరు ఉంది అని చెప్పేసి చెప్తుంది. హల్లెలూయా. నా జయించిన వానికి నా కొత్త పేరును బయలుపరచదునని దేవుడు వాగ్దానం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆ యొక్క పునాది రాయి పైన, ఆ యొక్క దేవుడు వేసిన సియోనులో స్థాపించిన యొక్క పునాది రాయి పైన అది నిత్యమైన నిజమైన దేవుని యొక్క పరిపూర్ణమైన నామము ఈ చివరి కాలంలో దేవుడు బయలుపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఆయన యొక్క పరిపూర్ణమైన వాక్యాన్ని దేవుడు బయలుపరుస్తున్నట్టుగా చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఆయన పేరే, కొత్త పేరే. ఆయన ఇంకొక పేరును కలిగి ఉంటాడని బైబిల్ స్పష్టంగా ఆయన గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అది ఆ యొక్క పేరు పక్షంగా, ఆ యొక్క నామం పక్షంగా, ఆ యొక్క వాక్యం పక్షంగా పోరాడుతున్న వారికి దేవుడు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? వారు ఏమయ్యారు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచినప్పుడు ఆయన పొందుకున్న నామము అది ఎవరికి తెలియదు. హల్లెలూయా. వీరు కూడా యేసుక్రీస్తు నామంలో సమాధి చేయబడిన వారు తిరిగి లేచినప్పుడు వారు కూడా పొందుకున్న యొక్క నామము, ఆ యొక్క తెల్ల రాతిపై ఉన్న నామము పొందుకున్న వానికి తప్ప ఇంకోనికి కూడా తెలియదని దేవుని యొక్క వాక్యంలో చెప్పబోతున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఎవరికి కూడా తెలియదు, అది మరుగై ఉంది. అదేంటంటే దేవుని యొక్క పరిపూర్ణమైన వాక్య ప్రత్యక్షత ఉంది. ఆ యొక్క వాక్య ప్రత్యక్షతను పొందుకున్నప్పుడు, దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని నువ్వు గ్రహించినప్పుడు, ఆ యొక్క దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉన్న ఆ యొక్క నామము నీకు బయలుపరచవచ్చు. హల్లెలూయా. ఇంకెక్కడో లేదు, అది దేవుని యొక్క వాక్యంలోనే పెట్టబడి.